నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. చెప్పండి, ఎవడైనా చట్టం తెలిసినోడు ఎవడైనా సరే, చట్టాలు తయారు చేయటం తెలిసినోడు ఎవడైనా సరే, కౌన్సిల్ అసెంబ్లీ రెండూ ఉండగా, ఎగువ సభ దిగువ సభగా రాష్ట్రంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది? అంటే ఏంటి? అసలు క్యాబినెట్లో పెట్టాకి టేబుల్ ఎజెండా కింద పెడదామని కేంద్రమే అనుకుంటే, కేంద్రం అనుకుంది కదా, దానికి అసలు మామూలుగా ప్రతిపాదనలు ఏమైనా తీర్మానాలు కావాలేంటి? తీర్మానాలు లేవు కదా, మొన్న కూడా లేదు కదా తీర్మానం. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే కేవలం ప్రజల్లో ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాప అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎర్రైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాల పొలాలు కావాలంటున్నారు కదా, ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయం తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? లేదా అమరావతి నుంచి సత్తెనపల్లి లేపు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నాకు ఇది చాలా వాస్తుగా చాలా సెంటిమెంట్, పక్కన నది వెళ్తుంది తూర్పు వైపున, రాజధానికి పక్క నుంచి తూర్పు వైపు నది వెళ్తుంది, చాలా నాకు సెంటిమెంట్, ఇది వాస్తు అన్నారు. నేను అడుగుతున్నా, మీకు సెంటిమెంట్ వాస్తే అయితే ఉన్న అమరావతి రాజధానిగా మీరు ఎంచుకున్నటువంటి ప్రాంతానికి సౌత్ వెస్ట్ సైడు సత్తెనపల్లి వైపు వెళ్ళొచ్చా? పెరగచ్చా? వాస్తు ప్రకారం సత్తెనపల్లి వైపు మీరు పెట్టేటువంటి సెకండ్ ఫేజ్ భూమి పెరగచ్చా అని అడుగుతున్నాను. మీరు నాకు అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వాస్తు అని. వాస్తు ప్రకారం సెకండ్ ఫేజ్ వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను. అటుపక్క సత్తెనపల్లి వైపు వెళ్ళొచ్చా? సౌత్ వెస్టా ఏమవుతుంది? అది పెరగచ్చా? ఎలా పెరుగుతావు? పెరగడానికి అవకాశం లేదు కదా. వెళ్తే అరిష్టం కదా, ఇది అదృష్టం అని చెప్పావు కదా. ఏది నది కృష్ణానదికి పైనుంచి తూర్పు వైపు పారటం అనేది అదృష్టం వాస్తు అన్నావు కదా, మరి వెనక్కి వెళ్తాం ఏమవుతుంది? అరిష్టం కాదా? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము 2.0 వచ్చిందండి. గతంలో వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అక్కడ ఒక ఇటుక ముక్క కూడా ఏకోకుండా ఇవాళ లోతట్టి ప్రాంతం ముంపుకు గురయ్యే రకంగా ప్రవర్తించిన సందర్భం మనం అంతా కూడా చూసాం. మన వరదలకు ఏమైందో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త డ్రామాకి తెరదీశాడు. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా మీరే అని చెప్పుకుంటున్నప్పుడు అక్కడ అమరావతి క్యాపిటల్ని మార్చేస్తారు అని చెప్పి ముసలి కన్నీరు ఎందుకు కారుస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అసెంబ్లీ వేదికగా 2028 అంటే మళ్ళీ వచ్చే జనరల్ ఎలక్షన్ 2029, 2028లో క్యాపిటల్ నిర్మాణం అయిపోతుందని చెప్పిన ఈ వ్యక్తి అసలు ఎవరైనా అంత పెద్ద క్యాపిటల్ నిర్మాణం చేస్తే ఎవరు మారుస్తారండి? ఇప్పుడు క్యాపిటల్ నిర్మాణం 2028కి చేసేస్తానని చెప్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి 28కి నిర్మాణం చేస్తానన్నప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వము మార్చేస్తుందని ఈ అనుమానాలు ఎందుకు ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఇది కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి అమరావతి అనే ఒక అంశాన్ని వాడుకుంటున్నారు తప్పితే ఇంకొకటి కాదు. రెండో అంశం నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఆల్రెడీ మీరు 33,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు, ల్యాండ్ పూలింగ్ చేశారు. మళ్ళీ ఇంకో 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అన్నారు. మళ్ళీ మూడో విడత కూడా ఉంటుందంట, మళ్ళీ ఆ పూలింగ్ కూడా చేస్తారని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ మీరు పూల్ చేసిన 33,000 ఎకరాలకి మీరు ఏం డెవలప్మెంట్ చేశారు? ఎవరైతే ఇన్ని వేల మంది రైతులు వాళ్ళ కష్టార్జితంతో సంపాదించుకున్న భూములకి మీరు ఏం ప్రగతి చూపించారని అడుగుతా ఉన్నారు. మీరు 2014 నుంచి 19 దాకా అక్కడ ఏం జరిగింది? అదే రకంగా ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు వచ్చింది, 2028కి మీరు అమరావతి క్యాపిటల్ కడతా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట సలహా ఇస్తా ఉన్నా, మీకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీలు హెడ్ ఆఫీసులన్నీ అమరావతిలో తీసుకొచ్చి పెట్టండి. అప్పుడు మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు, అంటే నేను ఒక సెటన్ ఎగ్జాంపుల్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన
ఫ్యామిలీతో పాటు వచ్చి అమరావతిలో నివాసం ఉండండి. లోకేష్ గారు మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ నివాసం ఉండండి. అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ అవుతారు. మీరేమో పొద్దున్న ఇక్కడ ఉంటున్నారు, రాత్రి పడుకోవడానికేమో హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు మీరు అమరావతి పైన మీకు చిత్తశుద్ధే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రగతి పదంలో తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా లేదు. కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్పితే ఇంకొకటి ఏది కాదు. మేము పూర్తి స్థాయిగా మేము స్వాగతిస్తున్నాం. మీరు 2028 కల్లా అమరావతి క్యాపిటల్ కట్టండి బాబు అని చెప్పి మేము స్వాగతిస్తున్నాం. ఈ 29, 72, 39 ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి మహానగరాలతో ఈ దుర్మార్గుడు పోల్చి వాళ్ళకి ఆశలు కల్పిస్తున్నాడంటే వాళ్ళనేమనాలి, ఈ 420 గారిని చంద్రబాబునేమనాలి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలని ఢిల్లీతో పోలుస్తాడు, చెన్నైతో పోలుస్తాడు, బాంబేతో పోలుస్తాడు, హైదరాబాద్తో పోలుస్తాడు, బెంగళూరుతో పోలుస్తాడు. ఇంత దుర్మార్గమా? సుమారు 40 నియోజకవర్గాలు ఉన్నటువంటి పట్టణం ఎక్కడ? ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలు ఉన్నటువంటి అమరావతి ఏంటి? అక్కడ 60 కోట్ల రేటు ఉంది ఎకరం, ఇక్కడ కూడా అయిపోద్దని చెబుతాడు. ఎన్ని వేల కోట్లు పెడితే, ఎన్ని లక్షల కోట్లు పెడితే అవుద్ది? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఈ 6 నగరాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, బాంబేకి 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది, చెన్నై, కోల్కత్తా వీటన్నిటికి ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈడెవడండి 420 గాడు? నేను మొదలెట్టాను, జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు, లేకపోతే ఈ పాటికి బొంబాయిని దాడుతూ ఉండేది, ఢిల్లీకి దగ్గరలో ఉండేది. ఈ సొల్లు కబుర్లేంటి, ఈ సొల్లు మాటలేంటి, ఈ బొంబాయి మాటలేంటి? అమరావతి దగ్గర ఈయన పెద్ద దానకర్ణుడా, వీళ్ళ భూమి ఏమైనా పంచుతున్నాడా అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. మరి మీ నాయన ఖర్జూరపు నాయుడుదా? పేద రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని సింగపూర్ వాడికి అప్పచెప్పి నువ్వు వాడి దగ్గర ముడుపులు లాక్కుంటే నువ్వు దానకర్ణుడుగా లేదా కుంభకోణాల కర్ణుడుగా అని నేను అడుగుతున్నా. ఈరోజు అమరావతిలో పేదవాడు ఉండటానికి వీల్లేదు అని కోర్టుకు వెళ్ళి మీరు ఏ విధంగా పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వనీయకుండా చేయాలన్న ప్రయత్నం చేశారో రాష్ట్రంలో ఉన్న పేదలు, ముఖ్యంగా అమరావతిలో ఉన్న పేదలు అందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఈరోజు ఒక రాజధాని అంటే గొప్పోడే కాదు, పేదోడు అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి అన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న జగనన్న దానకర్ణుడే. ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది అక్క చెల్లెలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న జగనన్న దానకర్ణుడే. ఎందుకంటే ఇదే రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు కట్టించలేకపోయావు 31 లక్షల మందికి? అలాగే ఒకే చోట అమరావతిలో 50,000 మందికి ఎందుకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కట్టించలేకపోయావు అంటే నువ్వు మనసు లేని రాక్షసుడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నువ్వు 4 ఏళ్లు మోసం చేసి చివరి నిమిషంలో పసుపు కుంకుమ అంటూ మోసం చేయాలన్న ప్రయత్నం చేసినా కూడా తరిమి కొట్టారు అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్ని స్కాములు చేసే బదులు అయ్యా చంద్రబాబు, నీ సొంత లాభాలు పక్కన పెట్టి, నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NH దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో, లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది. విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి. విజయవాడ టు పెనమలూరు టు మచిలీపట్నం.
మచిలీపట్నంలో పోర్టు కట్టాం, మెడికల్ కాలేజ్ కట్టాం. దానివల్ల మొత్తం 45 కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది. ఏదో విజయవాడ గుంటూరుకు మధ్యలో కట్టామనంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రేట్లు పెరుగుతాయి, ప్రజలందరూ సంతోషపడతారు. అంతేగాని ఏంది స్వామి ఇది? అప్పులు తీసుకొస్తా ఉండవు, స్కాములు చేస్తూ ఉండవు. కేవలం నువ్వు వాడు భూములు కొనుక్కున్నావు, నీ వాళ్ళు భూములు కొనుక్కున్నారు, నీ బినామీలు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం రాష్ట్ర ప్రజల మీద ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు మోపుతా ఉండవు. విజయవాడ గుంటూరు ప్రజలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములన్నీ క్రాష్ చేస్తూ ఉండవు, డమాల్ చేస్తూ ఉండవు.